క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన అంశము దేవా మాట మాత్రము సెలవిమ్ము. ఈ లోకంలో చాలామంది ఎన్నో విషయాలు తెలుసుకుంటూ అనేక పర్యాయాల్లో మనం ఒక దగ్గరికి వెళ్ళి మీరు ఒక మాట చెప్తే ఏదైనా జరుగుతుంది, మీరు ఏదైనా చెప్తే వాళ్ళు పని చేస్తారని మనం సర్వసాధారణంగా లోకంలో ఉండే మనుషులు మనం అడుగుతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. నీ మాట మాత్రము సెలవిమ్మని శతాధిపతి అడుగుతూ ఉన్నాడు. మరి మొత్తం నలుగురు ప్రభుని ఎరిగిన విధానంలో ఉన్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ శతాధిపతి రోమా సామ్రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి వ్యక్తి. అతని కింద 100 మంది దాసులు ఉంటూ ఉన్నారు. ఈ మత్తయి సువార్తలో మనం చూసినటువంటి భాగంలో కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఏ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచిదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటూ ఉన్నాడు. వాస్తవమే కదా ప్రియ దేవుని బిడ్డలారా. మరి తనకు అప్పగించబడినటువంటి బాధ్యతలో ఎంతోమంది ఉన్నారు. 100 మంది దాసులు ఉంటే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నడిపించేటటువంటి వ్యక్తి అతని యొక్క బలహీనతను చూచి, అతని అనారోగ్యాన్ని చూచి, ఎలాగైనా సరే మరి సామాన్యంగా ఈ యొక్క శతాధిపతులు, ఈ రోమా సామ్రాజ్యం అధికారులు ఎవరు కూడా క్రీస్తు దగ్గరికి రారు. కానీ ఈ శతాధిపతి మాత్రము క్రీస్తు యొక్క అద్భుతాలు విని ఉండొచ్చు, ఒకవేళ మేబీ చూసి ఉండవచ్చేమో కూడా. అందుకే క్రీస్తుని వెతుక్కుంటూ ఆయన కపెర్నహూముకు వచ్చి ఉన్నాడని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. గమనించండి, ఈ రాత్రికాల సమయమందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనకు సమీపముగా వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మనం మొట్టమొదటిగా రాగలుగుతున్నామా? మనకి ఇక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఊర్లో చర్చ్ ఉంటుంది. అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు మనము సమయానికి దేవుడు వచ్చినప్పుడు మనం అక్కడికి వచ్చి దేవుడిని కలుసుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? అయితే ఈ శతాధిపతి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అంటే అతడు పని చేయలేకపోతున్నాడు. అతను పని చేస్తే కానీ తన జీవితంలో ఏది కూడా ముందుకు వెళ్ళదు. అయితే అతను ఇంటిలోనే పడి ఉన్నాడు. కేవలము అతను స్వస్థపడటానికి నీ మాట మాత్రం సెలవివ్వు, నేను వస్తానని దేవుడు చెప్తుంటే, కానీ వద్దొద్దు, నువ్వు నా ఇంటికి రావటానికి నేను అంత యోగ్యుడిని కాదు, నేను అంత అక్కడ అంటాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అంటే అంత అధికారము కలిగినటువంటి వ్యక్తి అంత తను తగ్గించుకుంటూ ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, మన విషయాల్లో కూడా అన్నిట్లో మనం తగ్గి ఉన్నప్పుడే దేవుడు మన విశ్వాసాన్ని వృద్ధిపరుస్తూ ఉంటాడు. అందుకే ఆ శతాధిపతి అంటూ ఉన్నాడు, కేవలము నీ మాట మాత్రము సెలవిమ్ము అంటూ ఉన్నాడు. మరి కొన్ని మాటలు మనం చూస్తే ఆయన అంటున్నాడు, నేను కూడా ఒక అధికారికి లోబడిన వాడును, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు, ఒకడే పొమ్మంటే పోవును, ఒకడే రమ్మంటే వచ్చును అన్నట్లుగా చెప్తున్నాడు. వాస్తవే కదా. మేమంతా కూడా నీ కింద మేము దాసులము, నీ కింద ఉన్నటువంటి వారము, ఎందుకంటే మా అందరికి మీరు అధికారి ఉన్నారు, కాబట్టి కేవలం నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు అంటూ ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. మన జీవితంలో కూడా ఇలాంటి విశ్వాసము మనందరము కూడా మనం కలిగి మన జీవితంలో ముందుకు వెళ్తే దేవుడు ఇంకా 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 గొప్పదైనటువంటి కార్యాలు మన జీవితంలో ప్రభువు జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే యేసు అంటున్నాడు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వారిని చూచి, ఇశ్రాయేలులో
నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. అక్కడున్నటువంటి వారిలో ఎవ్వరిలో కూడా ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు చూడలేదంట. మరి నా జీవితాల్లో కూడా దేవుడు విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని చూడాలి అంటే మనము దేవుని ఎదుట అడిగే విషయాలు, మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండాలో ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత మరి దేవుణ్ణి చూచి మరి నిజముగా ఈయన దేవుని కుమారుడని ఆయన ఒప్పుకోగలిగాడు. కొర్నేలి కూడా మరి శతాధిపతి, ఆయన కూడా పేతురుని పిలిపించుకొని మరి ఆయన కూడా రక్షణ పొందినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మనుషుల దగ్గరికి పోయి మనం అడుక్కుంటున్నాం, మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి, మనుషుల దగ్గరికి వెళ్ళి మాట చెప్పండి అంటున్నాం, కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని మనం అడగలేకపోతున్నాం. ఎందుకంటే ఆ శతాధిపతి తనకున్నటువంటి బలగానికి, తనకున్నటువంటి అధికారానికి ఎక్కడికి వెళ్ళినా, మరి ఏ దగ్గరికి వెళ్ళినా అతన్ని బాగు చేయమంటే వైద్యులు రావాల్సిందే. అంత అధికారం ఉన్నా కూడా ఎక్కడికి వచ్చాడు తెలుసా? ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీవు నేను, మనకు అధికారం ఉంది, మనకు డాక్టర్లు తెలుసు, మనకు ఎమ్మెల్యేలు తెలుసు, మనకు అధికారులు తెలుసు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఇవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి ఈరోజు నీవు దేవుని దగ్గరికి వచ్చి, ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, దేవా ఒక్క మాట మాత్రము సెలవిమ్ము అని నువ్వు అడిగితే దేవుడు నీ స్థితి అంతటిని కూడా మార్చి, నీ బలహీన స్థితిలో నుంచి, నీ అనారోగ్య స్థితిలో నుంచి, నీ యొక్క దారిద్ర్యపు స్థితిలో నుంచి, నీ గడ్డుతనమైన స్థితిలో నుంచి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నువ్వు కూరుకొని పోతున్న వాటన్నిటి నుంచి కూడా దేవుడు నేను లేవనెత్తి బలమైనటువంటి, ఆరోగ్యకరమైన, ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు కార్యాన్ని జరిగించడానికైనా ఇష్టపడుతున్నాడు. అక్కడ ఆ శతాధిపతి తన కోసం అడగట్లేదు, కానీ తన దాసులలో ఒక దాసుడి కోసం అడుగుతూ ఉన్నాడు. ఎంత ప్రేమో, ఎంత విశ్వాసమో దేవుడంటే, తన దాసులంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ప్రేమించగలిగాడు కాబట్టే ఈ రీతిగా చేయగలుగుతూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దాసుడైతే అది ఇది చెప్పుకోవటానికి ఇష్టపడడు, కానీ స్నేహితుడైతే అన్నీ చెప్పుకోవటానికి ఇష్టపడతాడు. అందుకే దేవుడు ఒక మాట అంటున్నట్టుగా మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు. ఒక శతాధిపతి తన దాసుల పట్లే అంత చూపిస్తే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల ఇంకెంత చేయగలుగుతాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇటు మాటలను బట్టి మీరు ఒకరిని ఒకరు ఆదరించుకొని, మనమంతా కూడా తెలుసుకొని దేవుని యొక్క దైవ చిత్తానుసారంగా మనమంతా కూడా ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిటి మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన వెనుకట్లో దీవించి నెరవేర్చును గాక. ఆమేన్.